ఎడ్యుకేషన్ మన హక్కు. ఎవరు మనకి చారిటీ ఇవ్వట్లేదు. ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా చేసిన ఈ ఫీ హైక్ ని మనం ఒప్పుకోకూడదు. ఈ క్యాంపస్ లో 80% ఆఫ్ ది స్టూడెంట్స్ వెల్తీ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. అయితే మనం మన కోసమే ఈ స్ట్రైక్. ఇట్స్ అ రైట్ టు ప్రొటెక్ట్ దాన్ టు యాక్సెప్ట్ ఇన్జస్టిస్. దీనికి ఒక ఆన్సర్ మేనేజ్మెంట్ ఇచ్చేంత వరకు ఈ స్ట్రైక్ జరుగుతూనే ఉంటుంది. రోల్ బ్యాక్ ఫీ హైక్, రోల్ బ్యాక్ ఫ్రీ హైక్, రోల్ బ్యాక్ ఫీ హైక్, రోల్ బ్యాక్ ఫ్రీ హైక్. స్టూడెంట్స్ అందరితో చెప్పండి, ఈ స్ట్రైక్ గనక ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోవాల్సింది. ఇది మేనేజ్మెంట్ నిర్ణయం. సార్ ప్లీజ్. పాప దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు బయలుదేరు. మేము స్ట్రైక్ లో ఉన్నాం. అది వాళ్ళు చేస్తారు కానీ నువ్వు వెళ్ళి క్లాస్ లో కూర్చో. ఇది మాలాంటి స్టూడెంట్స్ కోసం చేసే స్ట్రైక్. నేను ఎందుకు ఇప్పుడు వెళ్ళాలి? పాప, మా కుటుంబ సభ్యుల సంవత్సరం చేయకుండా ఆపేసి ఇక్కడికి వచ్చాను. న్యాయాన్యాయాల గురించి మాట్లాడే వయసు ఇది కాదు. అది లేవు ఏమంటాను కదా. అన్నా అన్నా, మేము ఇక్కడ ప్రశాంతంగా స్ట్రైక్ చేసుకుంటున్నాం, గొడవ చేయకండి ప్లీజ్. ఆంటనీ ఆపు. ఇది మా సమస్య. ఇందులో నీకు సంబంధం ఏంటి? ఆంటనీ ముందు కలిసి బయలుదేరు. నాకేంటి సంబంధమా? నీకేంటి సంబంధం? ఊళ్ళో వాళ్ళు కట్టట్లేదు, యాంటనీ కడుతున్నాడు నీకు ఫీజు. నిన్ను చూసుకోవడం, నువ్వేమైనా గొడవలు పెట్టుకుంటే వచ్చి ఆపడం, వీడు చెప్పేవన్నీ వింటూ తలంచుకోవాలి. నా కోసం కాదు, నీ కోసం. నాకేం సంబంధమా? యాంటనీ, ఇలా చూడండి టీచర్, ఇకపై తను ఏం చేసినా నాకు ఫోన్ చేయకండి. నా టైం వేస్ట్ చేయకండి. దేనికి లొంగని అహంకారం. యాంటనీ ఇక్కడ ఇంత సీన్ చేయొద్దు. ఏ సీను లేదు. తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తాను. యాంటనీ ఏంటిది? చిలకలు చావనివ్వండి. ఇబ్బంది పడుతుంది. చీప్ అయిపోయింది. చీప్ అయిపోయింది, చాలా చీప్ అయిపోయింది. నేను చెప్పింది తన గురించి కాదు, నీ గురించే చెప్పాను. రే, ఆ చిన్నపిల్ల కన్నా నువ్వు హీనమైపోయావు కదరా. ఛే, ఇలా చేస్తావు అనుకోలేదు. నేను అసలు చర్చిలోకి రానివ్వకూడదు. ఇలా మాట్లాడుకో. మీరందరూ కలిసేగా నా నెత్తి మీద పెట్టింది. తర్వాత కొరడ దెబ్బలు కొట్టించుకుని మూసుకుని ఉండాలా? నాకు కుదరదని చెప్తే అయిపోద్దిగా. అరే కాస్త తాగు, రెడీ అయిపోతుంది, తినివే. దీని అంతటికి కారణం నువ్వే. రే, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? చూడు ఆండ్రూస్, ఆ పిల్ల స్థానంలో నీ చెల్లెలుంటే గనక నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? ఏమైందిరా? రే, నేను సారీ అడగల, క్షమించమని అడగల. అది సరే, అవన్నీ నా మనసులో నుంచి పోవట్లేదు. నేను ఏం చేయాలి? నువ్వు ఫోన్ పెట్టారా? వాగుతున్నావు. టీచర్, నేను అక్కడికే బయలుదేరాను పాపను చూడటానికి. ఏంటి కొట్లాట? అవునంటే ఇక్కడ భయంకరమైన గొడవ జరుగుతోంది. స్ట్రైక్ ఆపడానికి మేనేజ్మెంట్ గూండాలని రప్పించారు. పిల్లలు క్లాస్ లోకి పారిపోయిన రౌడీల వాళ్ళని వెంబడిస్తున్నారు. నువ్వు కాస్త త్వరగా రా.